హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం యూనిట్ 5 స్టార్ట్ చేద్దాం. డిబిఎంఎస్లో ట్రాన్సాక్షన్ని. సో అసలు వాట్ ఈస్ ట్రాన్సాక్షన్ అంటే ద కలెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ పర్ఫార్మ్ సింగిల్ లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్ ఆర్ కాల్ ట్రాన్సాక్షన్. సో కలెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్ అనేవి తీసుకున్నాం. T1 అనే ట్రాన్సాక్షన్ని, T2 అనే ట్రాన్సాక్షన్ని తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్లోన సో ఇక్కడ ఏంటి, రీడ్ అనే ఆపరేషన్ జరుగుతుంది, రైట్ అనే ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, రీడ్ అనే ఆపరేషన్, రైట్ అనే ఆపరేషన్, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుంది, డిపాజిట్ జరుగుతుంది, విత్డ్రా జరుగుతుంది. సో ఈ ఆపరేషన్స్ అన్నీ కలిపి ఏంటి, ఆపరేషన్స్ అన్నీ కూడా దేనికి, ఒక సింగిల్ టాస్క్ అనేదాన్ని, ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ అనేదాన్ని పర్ఫామ్ చేయటం కోసం, ఒక సింగిల్ టాస్క్ అనేదాన్ని పర్ఫామ్ చేయటం కోసం ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం యూస్ చేస్తున్నామన్నమాట. ఓకే, విత్డ్రా, నెక్స్ట్ వచ్చేసరికి డిపాజిట్, రీడ్, రైట్, ఇవన్నీ కూడా. సో దీన్ని ఏమంటాము అంటే ట్రాన్సాక్షన్ అంటాము. ద కలెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ పర్ఫార్మ్ సింగిల్ లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్. ఒక సింగిల్ లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్ కోసం కలెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తే దాన్నే ట్రాన్సాక్షన్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్ అంటారు, లేదంటే డైరెక్ట్గా యాసిడ్ ప్రాపర్టీస్ అని కూడా అంటారు. మరి వాట్ ఈజ్ యాసిడ్ ప్రాపర్టీస్ అంటే, ఏ మీన్స్ atomicity, C means consistency, I means isolation, and D means durability. So అసలు వాట్ ఈజ్ atomicity అంటే ఇక్కడ చూడండి, ఇట్ మీన్స్ ఇఫ్ ఎనీ ఆపరేషన్ ఈస్ పర్ఫార్మ్డ్ ఆన్ ద డేటా, ఎయిదర్ ఇట్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ కంప్లీట్లీ ఆర్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఆల్. అంటే ఇక్కడ ఏం చెప్తుంది, వాట్ ఈజ్ అటమిసిటీ అంటే ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ అనేదాన్ని, లేదంటే ఒక టాస్క్ అనేదాన్ని పర్ఫామ్ చేస్తే సో అదేంటి, అది కంప్లీట్లీ సక్సెస్ అయిపోవాలి, అంటే కంప్లీట్ అయిపోవాలి, ఫుల్గా కంప్లీట్ అయిపోతేనే దాన్ని మనం స్టార్ట్ చేయాలి. మనం ఒక పని అంటూ స్టార్ట్ చేసామంటే అది మనం చేసేయగలము, ఫుల్గా కంప్లీట్ చేసేయగలము అంటేనే దాన్ని స్టార్ట్ చేయాలి, లేదంటే అసలు స్టార్ట్ కూడా చేయకూడదు. దాదే అటమిసిటీ అంటున్నారు. ఇక్కడ ఏంటంటున్నారు, ఎయిదర్ ఇట్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ కంప్లీట్లీ ఆర్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఆల్. అయితే కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేయాలి, లేదంటే అసలు ఎగ్జిక్యూట్ చేయకూడదు. దాన్నే అటమిసిటీ అంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నారు, రీడ్ ఎక్స్ అన్నారు. ఎక్స్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు నేను ఎంత తీసుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా 400 తీసుకున్నాను, వై అనేది ఏం తీసుకున్నానంటే 400 తీసుకున్నాను. ఇక్కడ ఏంటి, రీడ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎంత, ఎక్స్ మైనస్ 100 అంటే ఇక్కడ ఎంత, ఎక్స్ మైనస్ 100 అంటే ఇక్కడ ఏమైంది 300 అయిపోయింది. కానీ ఇక్కడ 300 అనేది పర్ఫామ్ అయిపోయింది. సో ఇదేంటి కంప్లీట్లీ, సో ట్రాన్సాక్షన్ 1 అనేది అయిపోయింది. కానీ ఇప్పుడు T2 అంటే ఏంటి, వై ప్లస్ 100 అంటే T2 అకౌంట్లో ఎంత ఉండాలి, 500 ఉండాలి. బట్ ఈ 500 అనేది లేదు, T2 అకౌంట్లో ఎంత ఉంది, 400 ఉంది. అంటే ఇక్కడ నుండి 300 కట్ అయ్యి ఇక్కడ, అంటే 100 అనేది కట్ అయ్యి ఇక్కడ ఏమవ్వాలి, యాడ్ అవ్వాలి. ఇక్కడ 100 అయితే కట్ అయిపోయింది, కానీ ఇక్కడ 100 వచ్చేసరికి యాడ్ అవ్వలేదు. అంటే మధ్యలో ఏమైపోయింది, ఆ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయిపోయింది. మధ్యలో T1కి T2కి మధ్యలో ట్రాన్సాక్షన్ అనేది ఏమైపోయింది, ఫెయిల్ అయిపోయి అలా ఉండిపోయింది. అంటే అటు వెళ్ళట్లేదు, అంటే అటువైపు T1కి వెళ్ళట్లేదు, ఇటువైపు T2కి కూడా రావట్లేదు. సో ఇలాంటి టైంలో ఏం చేయాలి అంటే, మనం కొంత టైం అనేది, అంటే ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఉండదన్నమాట. అంటే ఇక్కడ సమ్ ఇన్కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో ఇక్కడ ఎందుకు ఏంటంటారు, అయితే ఫుల్గా జరగాలి, లేదంటే అసలు స్టార్ట్ కూడా చేయకూడదు. ఓకే, సో ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ 300 ఉంది కానీ ఇటువైపు 500 ఉండాలి, కానీ 400 ఉంది. కాబట్టి అసలు స్టార్ట్ కూడా చేయకూడదు, లేదంటే ఫుల్గా కంప్లీట్ అవ్వాలి, లేదంటే ఇక్కడ ఇన్కన్సిస్టెన్సీ అనేది ఆకర్ అవుతుంది అనేసి అంటున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ. మరి వాట్ ఈజ్ కన్సిస్టెన్సీ అంటే కరెక్ట్నెస్. ఏంటి అసలు, వాట్ ఈజ్ కన్సిస్టెన్సీ అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటంటే కరెక్ట్నెస్ అంటే ఏంటి, కన్సిస్టెన్సీ అంటే సమానంగా లేదా ఈక్వల్గా, సరి అయినా. ఓకే, ఇక్కడ ఏంటి, బిఫోర్ ట్రాన్సాక్షన్ మనకి ఇక్కడ ఎంత ఉంది, ఎక్స్ ఎంత 400, వై ఎంత 400. సో బిఫోర్ ట్రాన్సాక్షన్ ఎక్స్ యొక్క ఇనిషియల్ వాల్యూ, నెక్స్ట్ వై యొక్క ఇనిషియల్ వాల్యూ ఎంత అంటే 400. సో ఎంత టోటల్ ఎంత మనకి ఇక్కడ 800 వచ్చింది.
అంటే బిఫోర్ ట్రాన్సాక్షన్ 800 వచ్చింది. మరి ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ మనకి ఎంత కావాలి? ఇందులో 300 ఉండాలి. ఇందులో మనకి ఒకవేళ కంప్లీట్లీ ఒకవేళ సక్సెస్ అయిపోయింది మొత్తం, కొంత టైం అయ్యాక T2కి ట్రాన్సాక్షన్ అనేది 100 రూపీస్ అనేది వెళ్ళిపోయింది అనేసి అంటే అప్పుడు ఎంత ఉంటుంది? 400 కాస్త 500 అవుతుంది. అంటే 300 ప్లస్ 500 అనేది ఉంటుంది. అంటే ఎంత? ఇక్కడ కూడా 800 అనేది ఉంటుంది. అంటే బిఫోర్ ట్రాన్సాక్షన్ 800, ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ కూడా 800. అంటే ఇక్కడ ఏమైంది? రెండు కూడా కన్సిస్టెన్సీగా ఉంది. ఒకవేళ ఇక్కడ కన్సిస్టెన్సీ అంటే కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవ్వకుండా, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్ అవ్వకుండా ఇక్కడ 500 కాకుండా 400 ఉంటే ఇక్కడ ఏమవుతుంది? 700 ఉంటుంది. అప్పుడు ఈ రెండు కూడా కన్సిస్టెన్సీ కాదు, ఇన్కన్సిస్టెన్సీ అంటారు. ఓకే, ఏమవుతుంది? ఇన్కన్సిస్టెన్సీ అంటారు. ఇక్కడ రెండు ఈక్వల్ అయిపోయాయి. సో రెండు బిఫోర్ ఆఫ్టర్ రెండు ఈక్వల్ కాబట్టి దీన్ని కన్సిస్టెన్సీ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ ఐసోలేషన్. ఐసోలేషన్లో ఏంటంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అనేవి కాన్కరెంట్గా జరుగుతాయి. ఓకే, ఎట్ ఏ టైంలో. సో ఇక్కడ ఏంటి? ద టూ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇండిపెండెంట్. ఒక ట్రాన్సాక్షన్ మీద ఇంకొక ట్రాన్సాక్షన్ అనేది డిపెండ్ అయి ఉండదు, రెండు కూడా ఇండిపెండెంట్. అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్గా అయ్యాకే ఇంకొక ట్రాన్సాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఇనిషియల్గా నేను ఎంత అనుకుంటున్నానంటే 500 అనుకుంటున్నాను. వై అనేది కూడా ఇనిషియల్గా 500 అనుకుంటే ఈ 500 కాస్త ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్ ఇంటూ 100 అంటే 500 ఇంటూ 100 అంటే 50,000 అవుతుంది. సో ఇక్కడ రైట్ ఎక్స్ చేసేసాం. ఓకే, సో ఇక్కడ రైట్ ఎక్స్ చేసేసాక ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ రీడ్ ఎక్స్ అనేది అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ రీడ్ ఎక్స్ అనేది ఇక్కడ ఏంటి? ఈ యొక్క వాల్యూ తీసుకోదు, 500 వాల్యూ తీసుకోదు. ఇదంతా ట్రాన్సాక్షన్స్. దీన్ని ఇలా రాసుకోవడం కన్నా ఇంకెలా రాసుకుంటే బెటర్ అంటే రీడ్ ఎక్స్ అని ఉంది. సో రీడ్ ఎక్స్ సమ్ ట్రాన్సాక్షన్స్ అన్నాయి, ఇక్కడ రైట్ వస్తుంది. సో ఇక్కడ ఇది T1 అయితే ఇక్కడ రీడ్ ఎక్స్, ఇక్కడ రీడ్ ఎక్స్, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ రీడ్ వై. సో ఇక్కడ ఏంటి? రీడ్ వై అని సమ్ ట్రాన్సాక్షన్స్ వచ్చి ఇక్కడ రీడ్ వై ఈ ట్రాన్సాక్షన్. సో ఈ విధంగా ఇవి రాసుకుంటే మనకి ఇంకా క్లియర్ అర్థమవుతుంది. అంటే ఏంటి? ఇది ఏదైతే ఇది ఉందో ఈ రీడ్ ఎక్స్ అనేది కంప్లీట్గా అయ్యాకే ఇక్కడ ఇది అనేది చేస్తుంది, అంతేగాని ఇది అవుతుండగా మధ్యలోన అది అవ్వట్లేదు. ఓకే, అంటే ఇది అనేది దీనికి ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఓకేనా, ఎఫెక్ట్ అవ్వకుండా దేనికి అది చేసుకుంటుంది. అంటే ఇది కంప్లీట్గా అయ్యాకే ఇది అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇది అనేది రీడ్ వై అనేది కంప్లీట్ అయ్యాకే ఈ రీడ్ వై అనేది ట్రాన్సాక్షన్ 2లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, సో ప్రతిదీ కూడా ఏంటంటే కంప్లీట్గా ట్రాన్సాక్షన్ అనేది అయ్యాక ఇది అవుతుంది. సో రీడ్ ఎక్స్ అనేది ఏంటి? 500 అని తీసుకోదు, ఎంత తీసుకుంటుంది? ఇదంతా అయ్యాక అవుతుంది కాబట్టి రీడ్ ఎక్స్ 50,000 అనేది తీసుకుంటుంది. అదే రీడ్ వై అనేది సో ఎంత? రీడ్ వై అంటే నార్మల్గా 500 మైనస్ 50 అంటే 450. సో 450 కదా. సో రైట్ వై అంటే ఇది అయ్యాక రీడ్ వై అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఎంత తీసుకుంటుంది? 450 తీసుకుంటుంది. తర్వాత జెడ్ అనే ఆపరేషన్ జరుగుతుంది, రైట్ జెడ్. ఓకే, అది వేరు మళ్ళీ. సో అంటే ఏంటి? ఏదైనా ఒక టాస్క్ అనేది ఫుల్గా పర్ఫామ్ అయ్యాకే ఇంకొక టాస్క్ అనేది జరుగుతుంది, మధ్యలో దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు. దాన్ని ఐసోలేషన్ అంటారు. మరి వాట్ ఈస్ డ్యూరబిలిటీ అంటే ఇఫ్ ద ట్రాన్సాక్షన్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ దెన్ ద డేటా విల్ బి పర్మనెంట్. ఒకవేళ ఒక ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్లీ సక్సెస్ఫుల్ అయితే అప్పుడు ఆ డేటా అనేది పర్మనెంట్ చేస్తాము. ఓకే, ఇఫ్ ద ట్రాన్సాక్షన్ కంటైన్స్ ఫెయిల్యూర్స్, ఏవైనా ఫుల్గా కంప్లీట్ అవ్వకుండా ఇంకా ఏవైనా మధ్యలో ఫెయిల్యూర్స్ అనేవి ఉంటే ఆ డేటా అనేది పర్మనెంట్ అవ్వదు. ఇట్ డస్ నాట్ పర్మనెంట్ ద డేటా. సో అది ఇంకా కూడా ప్రాసెస్లోనే ఉంటుంది. ఓకే, దీన్నే మనం ఏమంటామంటే డ్యూరబిలిటీ. సో ఇవి ఏమంటారు అంటే యాసిడ్ ప్రాపర్టీస్ ఆర్ ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్ అని కూడా అంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.